వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒకేసారి పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు మొత్తం వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం చిత్తూరు ఎంపీతో పాటు ఎవరైతే చిత్తూరు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం ఏ విధంగా చూడాలి సార్? ఇవాళ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది, మీకు రెండోసారి అవకాశం ఇస్తుంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితము పూజ్యులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 170 మంది ఎమ్మెల్యేల పేర్లను అదేవిధంగా 25 మంది ఎంపీల పేర్లను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరుకి ఎంపీగా రెండవసారి నా పేరును ఆయన ఖరారు చేసినందుకు వారి పాదాలకు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీనికి నా కోసమై నా శ్రేయోభిలాషులుగా నా మంచితనాన్ని చూసి నా ఒబీడియన్స్ని చూసి నన్ను ఎంపీ అభ్యర్థిగా చేయడానికి అహర్నిశలు కృషి చేసిన పెద్దలు పూజ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా సీనియర్ ఎంపీ గారు శ్రీ మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ నాకు సపోర్ట్ చేయబోతున్న 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, నన్ను పోయినసారి గెలిపించిన చిత్తూరు జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో సహాయం చేసిన ఓటర్ మహాశయులకందరికీ, ఈసారి కూడా రెండోసారి కూడా అదేవిధంగా నన్ను ఆశీర్వదించాలని, నన్ను బలపరచాలనేసి, నాతో పాటుగా 7 మంది ఎమ్మెల్యేలు కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలనేసి చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్ మహాశయులకు, ముఖ్యంగా మహిళా మండలకు, యువకులకు అందరికి కూడా తల వంచి వారందరికీ వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థుల కూర్పు ఏ విధంగా? కూర్పు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే ఆయన స్వయం కృషి, స్వతహాగా ఆయన ఒక పార్టీని పెట్టి పార్టీకి అధ్యక్షులై మొన్న ఎన్నికల్లో గెలవడమే కాదు, ఈసారి కూడా అంతకుమించి 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు. అదేవిధంగా 25 మంది ఎంపీలు కూడా గెలిపించుకొనేసి భారతదేశంలో ఒక ముఖ్యమైన ముఖ్యమంత్రిగా అందరి దృష్టిలో పడతాడు. ఎందుకంటే ప్రజలకు చేస్తున్న సేవ, పేదలకు ఏ విధంగా సహాయపడాలని ఆయన నిర్ణయించుకుని, ఆ నిర్ణయం ప్రకారం అందరికీ చేదోడు వదలుగా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి, ఉద్యోగ కల్పన కల్పించి, రాజకీయంగా మాలాంటి వాళ్ళకందరికీ బిచ్చబెట్టినాడంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. కానీ ఈ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే వర్తిస్తుందనేసి ఆయనకు జోహార్లు తెలియజేసుకుంటున్నాం. మరోవైపు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎంసీ విజయానంద రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా ఉంది? మీకు కూడా టికెట్ వచ్చింది, మొదట కంగ్రాట్స్. మొట్టమొదటగా ఈరోజు చిత్తూరు శాసనసభ్యులుగా నన్ను ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం చూస్తే ఒక నెల రోజుల క్రితమే కొన్ని సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు కూడా ఒకటే పేరును అనౌన్స్ చేశారు. మాట చెబితే మడమ తిప్పని వ్యక్తి అనే నినాదానికి మారు పేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు. అదేవిధంగా ఈరోజు మాట ప్రకారం అనౌన్స్ చేసేశారు. సార్ బాధ్యతలు అయిపోయింది. ఇక ఈరోజు నుంచి సార్కు 175 నియోజకవర్గాలు అప్పజెప్పడంలో నాదొక నియోజకవర్గం బాధ్యత ఉంది. కాబట్టి నా ఛాయశక్తులా కృషి చేసి ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో భాగమైనటువంటి నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి, అదేవిధంగా నేను కూడా చేసినటువంటి సేవా కార్యక్రమాలను కూడా ప్రతి మహిళకు, ప్రతి ఓటరు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మన్ననలు పొంది, వాళ్ళ ఆశీస్సులు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గాన్ని మంచి మెజారిటీతో గెలిపించడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఈ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మొత్తానికి రాయలసీమకు పెద్ద దిక్కు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా, నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా ఐకమత్యంతో మొత్తం రాయలసీమ మొత్తాన్ని గెలిపించి కుప్పంతో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి సీఎం గారి దగ్గర గౌరవప్రదంగా ఉండడానికి మా వంతు అందరం మేము కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు దగ్గరయ్యే విధంగా అనునిత్యం కష్టపడతామని, సేవ చేస్తామని, మేమందరం పాలకులుగా కాదు సేవకులుగా ప్రజలకు అందుబాటులో ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ
మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు రెడ్డెప్పతో పాటు అలాగే ఎంసీ విజయానంద రెడ్డి స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే, ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట మేరకు ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది. ఇదే సందర్భంలో మా స్థానాల్లో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామనేసి ఎంసీ స్పష్టం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ మసూరెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.